నమస్తే అవధాన్. మెడికల్ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చ చాలా ఎక్కువ అవుతుంది మీడియా. అంటే వైద్యపరంగా ఎవ్రీబడి వాంట్స్ ఈక్వాలిటీ ఎట్ ఎ లెస్ ప్రైస్. ష్యూర్లీ పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి వైద్యాలు చేయించుకోగలిగే పరిస్థితి లేనప్పటికీ చాలామంది పెద్ద హాస్పిటల్స్కి పరిగెడతారు. ఒకే ఒక రీజన్ ఏమిటంటే అక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంటుంది అనేది ఛానల్లో ఉన్న సాధారణమైన అభిప్రాయం. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేసిందంటే పీజీలో సీట్లు మిగిలిపోతున్నాయని వాటిలోకి ప్రవేశానికి 0 మార్క్స్ -40 మార్క్స్ పర్టికులర్గా పీజీకి సంబంధించి వచ్చిన వాళ్ళకు కూడా అడ్మిషన్స్ ఇస్తాము. అంటే డాక్టర్ కోర్సులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసి తర్వాత పీజీకి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఇట్లా చేస్తాము అని. అంటే దీనికి రీజన్ ఏమిటి అంటే సీట్లు మిగిలిపోతున్నాయి వాళ్ళు చెప్పారు. సీట్లు మిగిలిపోతున్నాయి కనుక ఇచ్చేయడం అనేది జరిగితే వాట్ హ్యాపెన్స్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఇమాజిన్. మనము చాలా సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ఇటువంటి చర్చ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మనకి బయటకు వచ్చిన క్వాలిటీ ఎట్లా ఉంది? చాలా సందర్భాల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే ఆల్మోస్ట్ 60 to 70% are unfit to do jobs, though they have completed their education in engineering colleges. That's what it is. సరే, ఇంజనీరింగ్ కాలేజెస్లో చేసినప్పుడు ప్రత్యక్షంగా ఇమ్మీడియట్గా పబ్లిక్ నష్టపోకపోవచ్చు, కానీ వైద్యానికి వచ్చేసరికి ఇలా ప్రాణాలతో ఆడుకునే వ్యవహారం ఉంది. అటువంటి చోట అంటే మొత్తం అది పీజీ ఎంట్రన్స్ 800 మార్క్స్ ఉంటుంది. 800 మార్క్స్లో 800 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 4 మార్క్స్. ఏదైనా క్వశ్చన్ తప్పు రాస్తే ఒక నెగిటివ్ మార్క్ వస్తుంది. అంటే నెగిటివ్ మార్క్ అంటే క్వశ్చన్ సరిగ్గా రాయాలి అనడం ఎంత కరెక్టు, క్వశ్చన్ తప్పు చేసి ఒక మార్క్ తీసేస్తాను